సో హాయ్ ఎవరన్, వెల్కమ్ టు మై ఆస్ట్రో టెక్నిక్స్ ఛానల్. సో ఈరోజు నేను ఒక జగన్నాథ్ హోరాకి యూజ్ అయ్యి ఒక టూల్ తయారు చేశాను అనమాట. అంటే అదేంటంటే చార్ట్స్ని సెర్చ్ చేయడానికి ఉపయోగపడే టూల్ తయారు చేశాను. సో ఈ జగన్నాథ్ హోరా సాఫ్ట్వేర్ గురించి అందరికీ తెలిసి ఉంటుంది. ఫ్రీ సాఫ్ట్వేర్ చాలా చాలా బెటర్గా పనిచేస్తుంది. అంటే చాలా ఫంక్షనాలిటీస్ ఉంటాయి. రియల్లీ అది చాలా మంచిగా పనిచేస్తుంది. సో నేను రీసెర్చ్ కోసం చూసినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక చార్ట్లో లేదా థెఫ్ట్ కానీ కైండ్ ఆఫ్ హార్ట్ అటాక్ కానీ ఇలా వచ్చిన చార్ట్స్ ఉండి వాటిని అలాంటి చార్ట్స్ని వెతకాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డేటా బ్యాంకు ఒకటి నేను తయారు చేసుకున్నాను, మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఈ వెబ్సైట్లోకి వచ్చి ఇక్కడ రిసోర్సెస్ ఉంది. సో ఇక్కడ రిసోర్సెస్లో మీరు డేటా బ్యాంక్ కొట్టారంటే ఆటోమేటిక్గా మీకు డేటా బ్యాంక్ ఓపెన్ అవుతుంది. దాంట్లో అప్రాక్సిమేట్లీ 16,000 సమ్ ఆడ్ అమౌంట్ ఆఫ్ చార్ట్స్ అనేవి ఉన్నాయి. దాంట్లో ఒక్కొక్క చార్ట్కి సంబంధించిన సమ్మరీ లైఫ్ స్టోరీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఉంది, కొన్నిటికి లేదు. సో ఇప్పుడు నేను ఆ చార్ట్స్లో కనుక ఇప్పుడు ఇలా హార్ట్ అటాక్ వచ్చిన చనిపోయిన వాళ్ళు కానీ లేదా ఏదైనా రాబరీకి గురైన వాళ్ళు కానీ, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏమన్నా టైప్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అని రాసాను అనుకోండి, 1 minute. సో ఇక్కడ యాక్సిడెంట్ అనే ఫిల్టర్లో నోట్స్ దగ్గర టైప్ చేశాను. యాక్సిడెంట్ అనే వర్డ్ వీళ్ళ ఎవరెవరి లైఫ్ స్టోరీలో కనిపిస్తుందో వాళ్ళ లిస్ట్ వస్తుంది. సో ఆ ప్రకారం వాళ్ళని చార్ట్స్ ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పాను. సో కానీ ఇది పర్ఫెక్ట్గా మీరు జగన్నాథ్ హోరాలో కూడా ఇదే ఫంక్షనాలిటీతో మనం యూజ్ చేసుకోవాలంటే బెటర్ కదా, అది చాలా మందికి యూజ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో నేను ఒక చిన్న సెర్చ్ టూల్ అనేది ఒకటి డెవలప్ చేశాను అనమాట. ఓకే, సో జగన్నాథ్ హోరా సాఫ్ట్వేర్ వాడే వాళ్ళందరికీ ఈ టూల్ బాగా యూజ్ అవుతుంది అండ్ ఈ టూల్ నేను ఫ్రీగా ఇస్తున్నాను. ఓకే, సో ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ టూల్ ద్వారా ఎవరైనా సెర్చ్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయిన చార్ట్ తీసుకొని ఆ చార్ట్లో ఉన్న కాంబినేషన్ ఏంటి చూసుకొని ఆ చార్ట్ని అనలైజ్ చేసుకొని ఓకే ఈ కాంబినేషను ఉండటం వల్ల ఇలా జరుగుతుంది అని అనలైజ్ చేసుకోవడానికి వీలవుతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఆ టూల్ని ఒకసారి చూపిస్తాను. ఓకే, సో ఈ ఒక్క ఫైల్ ఇక్కడ jhsearch.exe అనే ఫైల్ ఒకటి ఉంది. ఆ ఒక్క ఫైల్ మీరు డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి, ఇది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ఫైల్ ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు ఈ ఫైల్ ఎక్కడ సేవ్ చేస్తున్నారో అక్కడే ఈ ఫైల్ అనేది ఒకటి తయారవుతుంది అనమాట. ఓకే, ఆ ఫైల్ ఎందుకు తయారవుతుంది ఏంటి అనేది కూడా చెప్తాను. ఓకే, ఇదేంటంటే జస్ట్ డేటాబేస్, అంటే మన దగ్గర ఉన్న చార్ట్లని తొందరగా సెర్చ్ చేయడానికి కోసం ఒక ఫైల్, ఇండెక్స్డ్ ఫైల్ ఒకటి తయారవుతుంది. సో ఈ ఫైల్ అదనమాట. ఓకే, సో చార్ట్స్ అన్నిటిని ఫాస్ట్గా సెర్చ్ చేయడానికి ఈ ఫైల్ ఫస్ట్ టైం మనం ఈ టూల్ యూజ్ చేసినప్పుడు క్రియేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం ఏమన్నా మనం ఏ లొకేషన్లో అయితే చార్ట్స్ ఉన్నాయో ఆ లొకేషన్లో కొత్త చార్ట్స్ కానీ ఏమైనా యాడ్ అయినాయి అనుకోండి, అప్పుడు కూడా మళ్ళీ ఈ ఫైల్ రీక్రియేట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ నేను చూపిస్తాను అనమాట నేను తయారు చేసిన టూల్. ఓకే, ఫస్ట్ టైం కొంచెం ఇది ఫస్ట్ టైం స్క్రీన్ ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, బట్ ఓవరాల్గా మీరు వన్స్ స్క్రీన్ అది ఓపెన్ అయిందంటే మీకు కొంచెం ఫాస్ట్గా వర్క్ అవుతుంది అనమాట. ఓకే, సో మీరు ఏదో కొంచెం టైం పట్టిందని డోంట్ వరీ, ఒక 5 seconds కన్నా ఎక్కువ పట్టదు. మీరు చెక్ చేసుకుంటే ఒక 5 seconds 10 seconds పడుతుంది. ఓకే, సో ఈ టూల్ ఓపెన్ చేయగానే ఇలా పడుతుంది అనమాట. ఓకే, ఇలా ఉంటుంది టూలు. ఈ టూల్లో ఇంకొక విషయం ఏంటంటే మీరు నోట్స్ రాసుకున్నారనుకోండి, ఆ నోట్స్ అంటే ఆ పర్సన్కి సంబంధించిన నోట్స్ ఏమైనా రాసుకుంటే ఆ నోట్స్ అనేది ఇక్కడ అప్పీర్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే జగన్నాథ్ హోరా exe ఫైల్ అనేది ఎక్కడ ఉందో ఆ పాత్ని లొకేట్ చేయాలి ఫస్ట్. ఓకే, ఇది ఫస్ట్ టైం తర్వాత నుంచి యూజ్ చేసేటప్పుడు ఇవన్నీ ఏమి యూజ్ చేసుకోవాల్సిన అవసరం అట్లా ఏమి ఉండదు అనమాట. ఓకే, సో మోస్ట్లీ ఈ ఫైల్ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ ఫైల్ మీరు లోడ్ చేసుకోవాలి, jhora.exe. ఓకే,
లోడ్ చేసిన తర్వాత ఇది మెసేజ్ వస్తుంది, సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ మీరు మీ చార్ట్స్ అన్నీ ఏ ఫోల్డర్లో ఉన్నాయో ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేయాలి. ఓకే, ఓకే, నా ఫోల్డర్లు అన్నీ ఇక్కడ నా చార్ట్స్ అన్ని ఆ ఫోల్డర్లు ఉన్నాయి, ఆ ఫోల్డర్ని సెలెక్ట్ చేశాను. ఓకే, ఫోల్డర్ చేసుకున్న తర్వాత అదేంటంటే నేను ఇందాక మీకు ఒక టెంపరీ ఫైల్ చూపించాను. ఓకే, ఇక్కడ నేను ఈ టెంపరీ ఫైల్స్ ఇవి ఏర్పడతాయి. ఓకే, ఈ టెంపరీ ఫైల్స్ 1 or 2 ఏర్పడతాయి. సో మీరు డోంట్ వరీ అనమాట. అదేంటంటే సెర్చ్ ఫాస్ట్గా అవ్వటం కోసం అలా ఏర్పడతాయి అంతే. నేను మల్టిపుల్ టైమ్స్ ఓపెన్ చేశాను, సో అది వర్క్ అవుతుంది. సో ఇలా మనం ఫోల్డర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇండెక్సింగ్ కంప్లీటెడ్ అని చెప్పి ఎన్ని ఫైల్స్ లోడ్ అయినాయి మనం సెలెక్ట్ చేసిన పాత్లో అని ఇలా వస్తుంది. ఓకే, సో అలా వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఫైల్ ఏర్పడి ఉంటుంది. సో మీరు డోంట్ వరీ. ఓకే, అదేంటంటే మన చేసే సెర్చ్ ఫాస్ట్ అవ్వడం కోసం ఆ ఫైల్ అలా క్రియేట్ అవుతుంది. సో ఇక్కడికి వచ్చి మీరు ఫర్ ఎగ్జాంపుల్ 1900 నుంచి 2000 ఈ మధ్యలో ఈ లైబ్రరీలో ఈ మధ్యలో పుట్టిన వాళ్ళ చార్ట్స్ ఎన్ని ఉన్నాయని సెర్చ్ కొట్టగానే ఇలా వచ్చేస్తుంది. అండ్ మీరు ఎవరినైనా సెలెక్ట్ చేశారనుకోండి, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, వాళ్ళ లైఫ్ స్టోరీ కానీ మీరు ఏం నోట్ చేసుకొని ఉంటే అది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఎవరిని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ డేటా ఇక్కడ కింద వచ్చేస్తుంది. ఓకే, ఇలా వచ్చింది. వీళ్ళ చార్ట్ ఓపెన్ చేయాలనుకోండి, డైరెక్ట్గా మీరు ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తారనుకోండి, మీకు డైరెక్ట్గా జగన్నాథ హోరా ఓపెన్ అయిపోయి వాళ్ళ చార్ట్ ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇలా నేను తయారు చేశాను అనమాట. ఓకే, మీరు ఏ చార్ట్ అయినా ఇక్కడ సెలెక్ట్ చేసి ఇలా ఓపెన్ చేశారంటే ఓపెన్ అయిపోతుంది. కింద మీరు వాళ్ళకి సంబంధించిన నోట్స్ కానీ ఏమన్నా ఉంటే మీరు ఇక్కడ చదువుకోవచ్చు. ఇంకా సో ఇలా ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు ఈ 1900 to 2000 ఇయర్లో పుట్టిన వాళ్ళనే కాదు, మీరు ఏం కావాలంటే దీంట్లో ఉన్నవి ఇక్కడ ఇయర్ ఫ్రమ్ టు సెలెక్ట్ చేసుకోవచ్చు, టైం ఫ్రమ్ టు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ డేటు ఈ మంత్ ఈ ఇయర్లో పుట్టిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, చార్ట్ నేమ్ ఇక్కడ పేర్లు ఉన్నాయి కదా, ఆ పేరు సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఈ ప్లేస్లో పుట్టిన వాళ్ళు ఈ దేశంలో పుట్టిన వాళ్ళని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే టెక్స్ట్లో ఏదైనా వర్డ్ ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ థెఫ్ట్ అని పెడుతున్నా. ఓకే, థెఫ్ట్ ఇక్కడ నోట్స్లో థెఫ్ట్ అని ఎవరెవరికి ఉందో వాళ్ళు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు చూసుకున్నాను అనుకోండి, వీళ్ళకి ఇక్కడ నోట్స్లో థెఫ్ట్ అనే వర్డ్ ఉంటుంటే అందుకని వీళ్ళు వచ్చేసారు. ఓకే, సో ఇక్కడ వీళ్ళు వచ్చేసారు కాబట్టి మనం ఇక్కడికి వచ్చి మళ్ళీ డబుల్ క్లిక్ చేయగానే వాళ్ళ చార్ట్ ఓపెన్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా ఓపెన్ అయిపోతుంది. మరి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ టెక్స్ట్ అని వచ్చింది కదా, మరి ఇక్కడ ఈ టెక్స్ట్ అనేది ఒక చార్ట్కి నేను కావాలంటే ఎలా క్రియేట్ చేసుకోవాలి, నేను నోట్స్ రాసుకోవాలంటే ఎలా క్రియేట్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ చూడండి, జగన్నాథ హోరాలోకి వెళ్ళి ఇక్కడ చార్ట్ నోట్స్ అని ఉంటుంది. చార్ట్ నోట్స్ అని ఉండగా చార్ట్ నోట్స్ అని మీరు క్లిక్ చేశారనుకోండి, అది క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది. మీకు చార్ట్ పేరు ఏది ఉందో అదే పేరుతో .txt అనే ఫైల్తో ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు చార్ట్కి సంబంధించినంత రాసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే ఈ చార్ట్ ఎక్కడ ఉందో ఈ నోట్ ప్యాడ్ టెక్స్ట్ ఫైల్ కూడా అక్కడే సేవ్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఇలా అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు సెర్చ్ చేసేటప్పుడు అది చార్ట్ని వెతుకుతుంది, అట్ ద సేమ్ టైం ఇలా టెక్స్ట్ ఫైల్ని కూడా వెతుకుతుంది. ఓకే, సో ఇది ఈ నేను డెవలప్ చేసిన టూల్ యొక్క బెనిఫిట్ అనమాట. సో నేను మీకు ఇక్కడ 16,000 చార్ట్స్ నేను
నేను చెప్పాను కదా, ఇక్కడ మీరు రిసెర్చ్లో వస్తే డేటా బ్యాంక్ కొడితే 16,000 చార్ట్స్ వస్తాయని చెప్పాను కదా. సో ఆ 16,000 చార్ట్స్ యొక్క డేటాబేస్ కూడా ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఈ డేటాబేస్ కూడా నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో మీరు ఎవరైనా ఈ టూలు అట్ ద సేమ్ టైం డేటాబేస్ ఈ రెండు కావాలనుకుంటే మీరు నా వెబ్సైట్కి రండి. నా వెబ్సైట్కి వచ్చి ఇక్కడ రిసోర్సెస్లో గిట్హబ్ కొట్టండి. ఓకే, నేను గిట్హబ్లో సేవ్ చేస్తున్నాను. గిట్హబ్లోకి వచ్చి ఇక్కడ ఆస్ట్రాలజీ అని కొట్టండి. సో గిట్హబ్ వచ్చిన తర్వాత ఆస్ట్రాలజీ అని కొట్టిన తర్వాత ఇక్కడ మీకు JHora search.exe అంటే ఈ టూల్ అనమాట. ఓకే, ఇక్కడ డేటాబేస్ ఈ చార్ట్ ఫైల్స్ అన్నీ అయితే ఇక్కడ సేవ్ అయ్యి లేవు. నేను ఈ వీడియో అయిపోగానే అప్లోడ్ చేస్తా. ఇక్కడ ఒక జిప్ ఫైల్ పెడతా. ఓకే, JHora డేటాబేస్ జిప్ ఫైల్ అని ఒకటి పెడతా. అంటే ఇక్కడ JHora db.zip అని చెప్పి వస్తుంది అనమాట. జిప్ కానీ ర్యార్ కానీ వస్తుంది. అది నేను ఇక్కడే సేవ్ చేస్తాను. సో మీరు ఈ వెబ్సైట్కి వచ్చి ఇక్కడ ఆస్ట్రాలజీ ఫోల్డర్ అని ఉంటుంది. ఈ ఆస్ట్రాలజీ ఫోల్డర్లో చూసుకుంటే మీకు ఇక్కడ JHora లేకపోతే ది ఆస్ట్రాలజీ ఫోల్డర్లో నేను ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. ఓకే, క్రియేట్ చేసేసి దాంట్లో ఈ JHora సెర్చ్ అనే పేరుతో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ టూల్ని ఆ డేటాబేస్ని రెండింటిని కలిపి దాంట్లో పెడతాను. సో ఎవరైనా కావాలనుకుంటే ఈ టూల్ని ఎవరైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అది. సో ఈ వెబ్సైట్కి రండి. ఇప్పుడు నా వెబ్సైట్ తెలుసు కదా, నేను మోస్ట్లీ ఆల్ ఆఫ్ నా వీడియోస్ అన్నిట్లో కూడా ఈ వెబ్సైట్ లింక్ ఇస్తూ ఉంటాను. లేకపోతే ఇక్కడ నోట్ చేసుకోండి. ఈ వెబ్సైట్కి రండి, ఇక్కడ రిసోర్సెస్కి వచ్చి గిట్హబ్ కొట్టండి. మీకు డైరెక్ట్గా నా గిట్హబ్ ఇక్కడ ఈ గిట్హబ్ రిసోర్సెస్లోకి వెళ్ళిపోతుంది, చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఏదో ఫ్రీగా మనం వాడుతున్నాం. ఎటు జగన్నాథ్ హోరా సాఫ్ట్వేర్ అందరూ ఫ్రీగా వాడుకోవడానికి ఆయన బాగా కృషి చేశారు. సో ఏదో నాకు తోచింది నేను నా వంతుగా నా సపోర్ట్గా నేను ఈ టూల్ తయారు చేసి ఇవ్వడం నేను బెటర్గా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఫ్యూచర్లో కుదిరితే ఇంకొంచెం ఈ టూల్ని డెవలప్ చేయడానికి కూడా ట్రై చేస్తాను అనమాట. ఓకే, సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హోప్ ఈ టూల్ మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఓకే, మీరు దీన్ని ఇన్స్టాలేషన్ కూడా చేసుకోవాల్సిన పని లేదు. డైరెక్ట్గా EXE ఫైల్ డైరెక్ట్గా మీరు స్టాండ్ అలోన్ ఫైల్ అనమాట. సో మీకు విండోస్లో వర్క్ చేస్తుంది. ఓకే, సో మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.